దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 248. అల్లరి సంతోషాల మధ్య మహర్షి, అవంతి, గౌతమ్, తాన్య. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవంతి రూమ్లో మహర్షికి ఎదురుగా నిలబడి, అసలు ఆ రోజు తాన్యాకి మత్తిచ్చింది గౌతమ్ అనే విషయం ఎన్ని రోజులు మీరు కూడా నాకు చెప్పలేదేంటి అని కొంచెం కోపంతో మహర్షి మీద గొడవ పడుతుంటే, మహర్షి నవ్వుతూ తన్ని మీదికి లాక్కొని తన నడుం చుట్టూ చేతులు వేసి చుట్టుకొని, నీ స్నేహితుడు ఎవరికీ చెప్పొద్దు అని ఒట్టుతో కట్టిపడేశాక ఇక ఎలా చెప్తాను? వాళ్ళ ప్రేమ గెలుస్తుంది, గౌతమ్ తాన్యాని చేసుకోవడానికి సిద్ధపడ్డాడని తెలిసాకే ఆ రోజు నేను నీతో అంత రొమాంటిక్గా ఉన్నాను అని అవంతి పెదవుల మీద చిరుముద్దు పెడతాడు. ఓ, అదా సంగతి అంటుంది అవంతి నవ్వుతూ. అవును, అదే సంగతి అని కొంటెగా తన బుగ్గ నొక్కుతుంటే, అయితే ఇక వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇవాళే వాళ్ళకి శోభనం జరిపిద్దామండి అంటుంది అవంతి. పనిలో పని మనం కూడా ఇంకొకసారి శుభ్రం చేసుకుందామా అని కొంటిగా కన్ను గీటుతూ అడుగుతాడు. మీరు మరీ రాను రాను కొత్త పెళ్ళికొడుకు అయిపోతున్నారు. ఏదో రోజు పస్తులున్నట్టుగా కొత్తగా శుభ్రం చేసుకుందామని అడుగుతున్నారేంటి అని సిగ్గుతో నవ్వుతూ అడుగుతుంది. మహర్షి చేతులు అవంతి నడుముని బంధిస్తూ ఇంకా దగ్గరగా హక్ చేసుకుని తన బుగ్గ మీద అల్లరిగా ముద్దు పెట్టి, అలా అంటున్నావు కానీ ఈ మధ్య నీ చెల్లెలు స్నేహితుడు గొడవలో పడి నన్ను కొంచెం పస్తులే ఉంచుతూ వచ్చావు అని అంటాడు. అవునా అంటూ మహర్షి మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి, అయితే వాళ్ళ సమస్య తీరిపోయినట్టే కదా, ఇక నుంచి మిమ్మల్ని ఏమీ నిరాశపరచంలేండి అని అంటుంది నవ్వుతూ. అయితే అదే మాట మీద ఉండు అని తన తలను ఢీకొట్టాడు. అంతలో ఎవరో వచ్చినట్టుగా మెయిన్ డోర్ బెల్ వినిపిస్తుంది. వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని రమ్మని చెప్పాను, వచ్చి ఉంటారు పద అని అంటాడు. అప్పుడే పంతులు గారికి కూడా చెప్పారా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. చెప్పాను, అసలే నీ స్నేహితుడు ఇన్ని రోజులు డెవిల్ పనిష్మెంట్ ఫేస్ చేస్తూ వచ్చాడు కదా, పాపం ఇక హ్యాపీ చేద్దామని నేను కూడా తొందరపడుతున్నానులే అని చెప్పి అవంతి భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వస్తాడు. కొద్దిసేపటికి ఈ ఇద్దరు పంతులు గారికి ఎదురుగా కూర్చొని గౌతమ్, తాన్య అని పేర్లు చెప్పి, ఇవాళే వారికి శోభనం జరిపించాలని మా కోరిక పంతులు గారు. ఇవాళ వాళ్ళ పేరు మీద ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి అంటాడు మహర్షి. పంతులు గారు వాళ్ళిద్దరి పేరు మీద ముహూర్తం చూసి, బేషుగ్గా ఉంది, డౌట్ పడాల్సిన పని లేదు. అమ్మాయిని 9:20 అబ్బాయి గదిలోకి పంపించండి. ఆ సమయాన వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా హాయిగా సంతోషంతో కాపురం చేసుకుంటారు అని పంతులు గారు కూడా శుభం పలికారు. అది విని మహర్షి, అవంతి సంతోషపడుతుంటే, పైన ఉన్న గౌతమ్, తాన్య వాళ్ళు శోభనం గురించి విని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఏ డెవిన్, ఇవాళ నైట్ నేను నిమిషం కూడా నిద్రపోనివ్వను. నాతో రొమాన్స్ ఫైటింగ్కి రెడీగా ఉండు అని అంటాడు తన చెవి దగ్గరకొచ్చి. పో గౌతమ్ అంటూ తాన్య సిగ్గుపడుతూ రూములోకి వెళ్తుంది. తను రూములోకి వచ్చిన మరుక్షణమే గౌతమ్ తనని వెనుకగా హక్ చేసుకుని తన మెడ మీద పెదవులతో రాస్తూ, ఇవాళ మన శోభనం అంటుంటే నన్ను పొమ్మంటావేంటి? పొమ్మనడం కాదు, ఇక రమ్మని పిలవడం అలవాటు చేసుకో అని తన మెడ మీద ముద్దులతో ముంచుతుంటే తాన్య మైకంగా ఫీల్ అవుతుంది. కింద పంతులు గారు వెళ్ళాక, ఒకసారి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పు, వాళ్ళు కూడా సంతోషపడతారు అంటాడు మహర్షి. అవును మహర్షి గారు, మనం ఉన్న సంతోషంలో అసలు వాళ్ళకు చెప్పకుండా మనమే తొందరపడుతున్నాము అని అవంతి ఫోన్ తీసుకుని సుచరిత గారికి ఫోన్ చేస్తుంటుంది. రాజశేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళటానికి సూట్ వేసుకుని రెడీ అవుతుంటే, ఆఫీస్ వర్క్లో పడి
తినడం మానేయకుండా ఉండకండి అంటూ సుచరిత భర్తకు జాగ్రత్తలు చెప్తూ సూట్ బటన్స్ పెడుతుంటుంది. భార్య జాగ్రత్తలు విని రాజశేఖర్ గారు నవ్వుతుంటే పక్కన ఉన్న సుచరిత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అవంతి ఫోన్ చేస్తుందండి. అక్కడి నుంచి ఫోన్ అంటేనే మన కొడుకు కోడల గురించి భయపడుతున్నాను అని అంటుంది. భయపడినా ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడక తప్పదు కదా! ఏంటో విషయం కనుక్కో అంటాడు రాజశేఖర్ గారు. సుచిత్ర గారు లిఫ్ట్ చేసి హలో అని అనగానే మీకు ఒక గుడ్ న్యూస్ ఆంటీ అని అవంతి ఉన్న విషయం చెప్తుంటే సుచరిత గారి కళ్ళు ఆనందంతో మెరుస్తుంటాయి. ఆ గుడ్ న్యూస్ భర్తకు కూడా వినాలనే ఉద్దేశంతో స్పీకర్ ఆన్ చేస్తుంది. అది విని రాజశేఖర్ గారు కూడా సంతోషపడుతుంటారు. కానీ ఇదంతా ఎలా? తాన్య అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది అని అడుగుతుంది సుచరిత. తర్వాత ఆ కబురు వెంకట్ మిథున వాళ్ళ దాకా కూడా చేరుతుంది. మా అన్నయ్య తాన్య కలుస్తున్నారు అంటే సంతోషంగా ఉంది వెంకట్. ఇవాళ వాళ్ళకి శోభన ముహూర్తం కుదిరిచ్చారంట అని మిథున నవ్వుతూ వెంకట్కి చెప్తుంటే వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ జరుపుకున్న వారి తొలి కలయిక ఇద్దరికీ గుర్తొస్తుంది. వెంకట్కి వారి తొలి కలయిక గుర్తొచ్చింది అని మిథున గ్రహించి అసలు మనకు జరిగినటువంటి శోభనం ఎవరికీ జరిగి ఉండదు కదా! ఆ రోజు మందుమత్తులో నువ్వు, మందుమత్తులో ఉన్నట్టుగా నటించిన నేను, ఇద్దరం పోటాపోటీ పడి బట్టలు విప్పుకొని మనం తొలి కలయిక జరుపుకున్నాం కదా! అని వెంకట్‌కి కావాలని గుర్తు చేస్తుంది. మిథున కావాలని గుర్తు చేస్తుందని వెంకట్‌కి కూడా అర్థమై తన వైపు కోపంగా చూసి ఆ రూములో నుండి వెళ్తుంటే ఏంటి వెంకట్, మన మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే అలా వెళ్తున్నావు అని అడుగుతుంది మిథున వెళ్తున్న వెంకట్ని చూస్తూ. తన మాటలతో వెళ్ళబోయిన వెంకట్ ఆగి తన వైపు తిరిగి చూస్తూ అవి ఒకప్పుడు మధుర జ్ఞాపకాలే కావచ్చు, కానీ ఇప్పుడవి నాకు చేదు జ్ఞాపకాలుగా గుర్తొస్తున్నాయి. అలాంటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవడం కూడా నాకసలు ఇష్టం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. వెంకట్ చూస్తే ఇలా ఉన్నాడు. గీతు ఏమో రొమాంటిక్గా ట్రై చేయమని నన్ను ఫోర్స్ చేస్తుంది. కానీ ఎప్పుడిలా నాకు వెంకట్‌తో కలిసి ఉండాలని, వెంకట్‌తో ప్రేమగా చిన్ను అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది అని అనుకొని బాధపడుతుంటుంది. వర్ష ఆఫీస్‌కి రెడీ అవుతుంటే సుచిత దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అత్త ఇంత మార్నింగ్ ఫోన్ చేస్తుందంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యుండొచ్చు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటత్తా అని అడుగుతుంది. గౌతమ్ తాన్య కలిసిపోయారంట వర్ష, ఈ విషయం చెప్దామని నీకు ఫోన్ చేశాను అని సుచరిత ఆ విషయాన్ని సంతోషంగా చెప్తుంది. వర్ష అది విని నమ్మలేకపోతూ నువ్వు చెప్పేది నిజమేనా అత్తా? నిన్న కూడా బావ తాన్య తిట్టుకుంటూనే ఉన్నారే అని అంటుంది. అసలు వాళ్ళిద్దరు ఎలా కలిశారనేది అవంతి నాకేమీ చెప్పలేదమ్మా. గౌతమ్ వాళ్ళు ఇంటికి వచ్చాక గౌతమ్ మీకు అన్ని వివరాలు చెప్తాడులే అని అవంతి నాకు చెప్పింది. ఎలా కలిస్తే ఏంటి, వాళ్ళిద్దరూ ఒక్కటవుతున్నారు. ఈ విషయాన్ని నీతో కూడా పంచుకోవాలని ఫోన్ చేశాను అని అంటుంది. నేనింతకు ముందు వర్షానైతే మీరు చెప్పిన ఈ న్యూస్ని నిజంగానే నేను బ్యాడ్ న్యూస్గా భావించేదాన్ని అత్తా. కానీ ప్రామిస్గా చెప్తున్నాను, వాళ్ళిద్దరు కలుస్తున్నారంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది నవ్వుతూ. నువ్వు పూర్తిగా మారిపోయావని తెలిసే కదా నేను ఫోన్ చేసి విషయం చెప్తుంది. సరేలే మరిక ఉంటాను అని చెప్పి సుచరిత ఫోన్ పెట్టేస్తుంది. అసలు నిన్నటి వరకు గొడవ పడుతున్న బావ తాన్య సడన్గా ఎలా కలిసినట్టు, వారిద్దరి మధ్య రాజీ ఎలా ఏర్పడినట్టు అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో వచ్చినట్టుగా మెయిన్ డోర్ బెల్ వినిపిస్తుంది. వర్ష రూమ్ నుండి బయటికి వెళ్ళేసరికి శాంతి డోర్ ఓపెన్ చేస్తుంది. బాగున్నారా ఆంటీ అంటూ ప్రమోద్ కనిపిస్తుంటాడు. బాగున్నాను ప్రమోద్, రా లోపలికి అని శాంతిగారు నవ్వుతూ రిసీవ్ చేసుకుంటే ప్రమోద్ ఇక్కడికి వచ్చాడేంటి
అని అనుకొని వర్ష వస్తుంది. కూర్చో బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి శాంతి గారు వెళ్ళిపోతే ప్రమోద్ వర్షని చూస్తూ అక్కడ కూర్చొని ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని చూస్తుంటాడు. నేనే ఆఫీస్కి వద్దామనుకుంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది వర్ష. ప్రమోద్ పేపర్ చదువుతూనే ఐ యామ్ యువర్ బాస్, వేర్ ఈస్ రెస్పెక్ట్ అని అడుగుతాడు. ఓ, ఇతను నా బాస్ కదా అని అనుకొని గుడ్ మార్నింగ్ సార్ అని కోపంగా విని నటిస్తూ చెప్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ అంటాడు బాస్ లెవెల్లో ఫోజులు కొడుతూ. ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడైనా సెలవిస్తారా సార్ అని వెటకారంగా అడుగుతుంది. నా కోసం లంచ్ తెమ్మని చెప్పాను కదా, మర్చిపోతావేమోనని ఒక్కసారి గుర్తు చేద్దామని వచ్చానులే అంటాడు పేపర్ తిరిగేస్తూ. నేనేమీ మీలాగా పిసినారి దాన్ని కాదులే, ఆల్రెడీ ఇద్దరికీ లంచ్ ప్యాక్ చేసే పెట్టాను అని వర్ష కోపంగా చెప్తుండగా కాఫీ తీసుకో ప్రమోద్ అంటూ శాంతి అక్కడికి వస్తుంది. గుడ్ మార్నింగ్ ప్రమోద్ అంటూ దామోదర్ కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడు. గుడ్ మార్నింగ్ అంటూ ప్రమోద్ ముక్తసరిగా చెప్పి కాఫీ తాగుతుంటాడు. దామోదర్ నవ్వుతూ ప్రమోద్కి ఎదురుగా కూర్చొని మాట వరుసకి అడుగుతున్నాను, నీకు ఎన్ని కోట్లకి ఆస్తి ఉంటుంది అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి కాఫీ తాగుతున్న ప్రమోద్కి పొలమారుతుంటే వర్ష శాంతి దామోదర్ వైపు కోపంగా చూస్తుంటారు. నానా, ఇప్పుడు ఆ విషయాలను మీకెందుకు అని వర్ష సీరియస్ అవుతుంది. అంటే ఊరికినే కనుక్కుందామని అడిగాను అని దామోదర్ అంటుంటే నువ్వాగు వర్ష, అంకుల్ అడిగిన దాంట్లో తప్పేముంది అని ప్రమోద్ అడ్డుపడి నా ఆస్తుల గురించి మీకు కావాలి కదా అంకుల్, సరే చెప్తాను ఉండండి. నాకు చిల్లి గవ్వ ఆస్తి లేకపోగా 20 కోట్లు అప్పు ఉంది అని అంటాడు. ఆ సమాధానం విని దామోదర్ కంగు తింటే ఆ మధ్య కొత్త కొత్త బిజినెస్లన్నీ ప్లాన్ చేసి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని అప్పులు పాలయ్యాను అంకుల్. 20 కోట్ల అప్పుకి వాటికి ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా ఇప్పుడు నా సంపాదన సరిపోవడం లేదు. మీ దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే నాకు సహాయం చేస్తారా అంకుల్ అని అడుగుతాడు ఒత్తి పలుకుతూ. ఏడ్చినట్టే ఉంది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంట, అలాగే ఉంది మన వ్యవహారం అంటాడు దామోదర్ ప్రమోద్ని కోపంగా చూస్తూ. ఏ ఉద్దేశంతో దామోదర్ ఆస్తులు అడిగాడో ప్రమోద్ కనిపెట్టి, లేకపోతే ఇతగాడికి నా ఆస్తుల గురించి కావాలంట అని తిట్టుకొని లేచి కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా వర్ష అని చెప్పి దామోదర్ని కోపంగా చూస్తూనే ప్రమోద్ వెళ్ళిపోతాడు. ఛీ, నీకు ఈ జన్మకు బుద్ధి రాదు నానా అని వర్ష తండ్రిని తిడుతూనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు నీ వక్ర బుద్ధి అని శాంతి కూడా తిడుతూ వెళ్ళిపోతుంది. ధనవంతుల అల్లుడు వస్తాడేమోనని నేను ఆశపడుతుంటే ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు దామోదర్. ప్రమోద్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్న వర్ష కాస్త ఇబ్బంది పడుతూ మా నాన్న అలా మాట్లాడినందుకు ఏమీ అనుకోకండి సార్, ఆయన మనస్తత్వమే అలా అని తండ్రి గురించి చెప్తుంటే ప్రమోద్ ఒక దగ్గర కార్ ఆపి దిగు అని అంటాడు. కార్ ఇక్కడ ఆపారేంటి సార్ అని వర్ష బయటికి చూస్తుండగా అక్కడ గౌతమ్ తన కార్ దగ్గర నిలబడి వర్ష కోసం వెయిట్ చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పెళ్లి రోజు నాడు జరిగిన విషయం గౌతమ్ వర్షకి చెప్పడానికి తన కోసం వెయిట్ చేస్తున్నాడా? ఈ విషయం తెలిస్తే వర్ష ఎలా రియాక్ట్ అవుతుంది? కలిసిపోతున్న గౌతమ్ తాన్య ఇంకా కలవకుండా దూరంగా ఉన్న వెంకట మిథున మధ్య రాబోయే సన్నివేశాలేంటి? అన్యోన్యంగా కలిసిపోతున్న మహర్షి అవంతి, టామ్ అండ్ జెర్రీలా ఉంటున్న ప్రమోద్ వర్ష మధ్య రాబోయే సన్నివేశాలేంటి? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.